ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 షెడ్‌లు కూడా నిరుపయోగంగా ఉన్నాయండి. కాపోతే ఈ షెడ్ లోపటికెళ్ళడానికి మనకు వీలు లేదు. ఎందుకంటే తాళాలేసున్నాయి. ఇది ఒక షెడ్డు. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న షెడ్ అదొక షెడ్డు. అది కూడా నిరుపయోగంగా ఖాళీగా ఉంది. దాని అవతల ఇంకొక షెడ్ ఉంది. మొత్తం 3 షెడ్‌లు ఉన్నాయండి ఇక్కడ. మొత్తం 3 షెడ్‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు షెడ్‌లు ఇన్ని ఖాళీ కావడానికి మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం ఒకటేంటంటే, ఏదైతే మనకు నమ్మకంగా చిక్స్ ఇస్తాయి, ఫీడింగ్ ఇస్తాయి, వ్యాక్సినేషన్ ఇస్తాయి అని చెప్పి మనం ఏదైతే కంపెనీలను నమ్ముకొని షెడ్లు వేసామో, ఇప్పుడు అవే కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళే ఓన్గా 1,00,000 కెపాసిటీ, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 వాళ్ళే ఓన్గా ఫార్మ్స్ వాళ్ళే బిల్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళే ఫోమ్ ఈ బర్డ్స్ అనేది ప్రొడక్షన్ చేసుకుంటున్నారు. వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్నది మనం రైతులమే. అందుకనే మన వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో కూడా ఎవరికి స్వతంగా వాళ్ళు కోళ్ళ పెంపకం చేపట్టుకోవచ్చు. కాకపోతే కొన్ని కండిషన్స్ ఏంటంటే, మార్కెట్లో మనం ఏదైనా ప్రొడ్యూస్ చేసినప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అదే మార్కెట్లో కార్పొరేట్ వాళ్ళు చాలా పాతుకుపోయి ఉన్నారండి. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి, సహజంగా మనకు లోకల్ మార్కెట్ ప్రిఫరెన్స్ ఏది ఉంటుందంటే మన నాటుకోళ్ళు ఉంటాయండి. మనం ఎలాగో రోజు పొలం కాడికి ఖచ్చితంగా వెళ్తాం. పొలం కాడికి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు కోళ్ళను పెంచుకోవడానికి మనకు వీలు ఉంటుంది. మనం పొలం దగ్గర నిరంతరం ఉంటాం. మనకు అగ్రికల్చర్లో వచ్చే వేస్టేజ్ని కూడా తిని పెరిగే కోళ్ళు మనకు నాటుకోడి జాతి ఉంది. ఆ నాటుకోళ్ళని పెంచుకొని మన దగ్గరలో ఫెస్టివల్స్, మన దగ్గరలో ఉన్న ఊర్లు, దగ్గరలో ఉన్న సిటీస్కి మనం సప్లై ఇచ్చుకోగలిగితే ఈ ఈ యొక్క వ్యవస్థ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనంతటగా మనం మల్టిపుల్ ఫినాన్షియల్ ప్లానింగ్స్ అనేది నిరంతరం చాలా చాలా ఉపాయాల నుంచి మన ఆదాయాన్ని గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఏది చేసినా సరే, ఏం చేసినా సరే నిన్ను నువ్వు నమ్ముకో. నీ అంతటా నువ్వు ఎదగడానికి ప్రయత్నం చెయ్యి. ఒకరిని నమ్ముకొని ఒకరిపైన మనం నమ్మకంతో మాత్రం ఎలాంటి బిజినెస్లు చేయొద్దు. ముఖ్యంగా రైతులు. ఎందుకంటే మనల్ని ఆదుకునే నాదుడు లేడు. మనం ఆగమైనా మన గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆదుకునే నాదుడు ఎవరు లేడు. ఉన్న మనకు కొద్దిగా గొప్పనో మనకు ఎకరంలో 2 ఎకరాల్లో ఉన్న పొలాలను కూడా ఆర్థిక లోట్ల వల్ల ఆ పొలాలను అమ్ముకొని అటు పొలం లేకుండా ఇటు ఆదాయం లేకుండా సఫర్ అయ్యి ఆత్మహత్యలు చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేసుకోగలండి. మనని మనం ఇక్కడ నుంచైనా మన బాగును మనమే బాగు చేసుకుందాం. మన వ్యవస్థను మనమే కాపాడుకుందాం. మన కుటుంబాలని ఫస్ట్ ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఫస్ట్ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం అయిన తర్వాత ఆదాయం గురించి ఆలోచించాలి. ఆరోగ్యం నిండుగా ఉంటే ఆదాయం దానంతట అదే ఉంటుంది. ఆరోగ్యం ఎందుకనంటే కొండంత బండ మనకు ఆరోగ్యం. ఆరోగ్యం నిండుగా ఉన్నప్పుడే మనం ఆదాయం గురించి ఆలోచించాలి. మిశ్రమ సాగు, ఈ వ్యవసాయ యొక్క ఆధారిత పరిశ్రమల్ని మనం నెలకొల్పుకున్నప్పుడే రకరకాల రకరకాల పనుల నుంచి మనకు ఆదాయం సమకూరుతుంది. కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చండి. జై హింద్, జై అన్నదాత.